ప్రస్తుతం భారతదేశంలో బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉందంటే దేశీయ విమాన ప్రయాణాలు. భారతదేశ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. జటిలమైన సమస్యగా చేసి భారతదేశ వ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు తీవ్రమైనటువంటి అసౌకర్యాలకు కారణమైంది ప్రభుత్వం. ఇందులో మనం బాధపడాల్సింది, సిగ్గుపడాల్సినది ఏంటంటే ఆ విమాన శాఖకు మంత్రి ఈ తెలుగువాడు కావడం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండడం, మన తెలుగువాడు కావడం చాలా సిగ్గుపడాల్సిన అంశం. తెలుగువారి మర్యాద, పరువు భారతదేశ వ్యాప్తంతో పాటు ప్రపంచ దేశాలు, అన్ని దేశాల్లో కూడా ఆ మర్యాదను, ఆ పరువును మనం పోగొట్టుకున్నాం. ఒక తెలుగువాడు విమాన శాఖకు మంత్రి అయి ఉండి ఇంత ఘోరమైనటువంటి తప్పిదానికి కారణమవుతారా అని చెప్పి, ఇది ప్రజలందరూ కూడా బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే గన ఈ తప్పుకు కారణం ఏంది అంటే, ఒక సంస్థకే 70% విమానాలు నడిపే అర్హతను కల్పించడం. ఇండిగో సంస్థకు మాత్రమే దాదాపుగా 60 నుంచి 70% విమానాలు వాళ్ళే నడుపుతున్నారు, దేశీయ విమానాలు భారతదేశ వ్యాప్తంగా. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి అంతా. ఒక 30%, 40% మాత్రమే టాటా కంపెనీలో మరొకటో నడుపుతూ ఉన్నాయి. ఈ ప్రైవేటు పరం చేయడం వలన ఎంత అసౌకర్యం ఏర్పడిందో ఒకసారి గమనించండి ప్రజలారా.